లాజిక్స్. మీరు ఎవరైనా ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో మన యూట్యూబ్ ఛానల్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే మ్యారథాన్ అనేది జరగబోతుంది ఈ 15 డేస్. సో ఈ 15 డేస్ లో వచ్చేసి మనకి రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అరౌండ్ 30% క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ లో యూజ్ అవుతాయి. మరి మిగతా 70% సంగతి ఏంటి అంటే ఆ 70% కోసమే మన విఎంఆర్ లాజిక్స్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మీరు ఆఫ్లైన్ లో చూసుకుంటే 3 days డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. నచ్చితే ఏంటి మనం ఆ కోర్స్ అనేది దాంట్లో జాయిన్ అయిపోతాం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో. ఇన్ ద సేమ్ వే ఆన్లైన్ లో కూడా మేము అదే వేలో వెళ్ళాలి అనేసి మీకు 7 days ఆఫ్లైన్ లో అయితే 3 days డెమోస్ ఇస్తారు. బట్ ఇక్కడ 7 days డెమో విత్ 9 రూపీస్, జస్ట్ 9 రూపీస్ తో కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ వచ్చేసి అవైలబుల్ గా ఉంటాయి. వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. Hi dear students, welcome to VMR Lagics and guys, this is your VMR. సో ఈ గైస్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే కొన్ని సెషన్స్ యూట్యూబ్లో ఇస్తున్నామండి. ఈ యూట్యూబ్లో ఇచ్చే సెషన్స్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించిన క్వశ్చన్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన క్వశ్చన్స్, ఈ 2 ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్, అంతేకాకుండా ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు బోర్డు మీద డిస్ప్లే చేస్తాం. సో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పాస్ చేయండి. ఫస్ట్ పాస్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, పాస్ చేయండి, ఆన్సర్ సాల్వ్ చేయండి. టైం పెట్టుకోండి. టైం ఎంత అంటే 35 seconds పెట్టుకోండి. 35 to 40 seconds పెట్టుకోండి. 40 seconds కూడా ఆపేయండి. 40 seconds అవనే తర్వాత అది వచ్చినా రాకపోయినా ఆపేసేయండి. అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే మై డియర్, ఐ రిపీట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మీరు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే క్వశ్చన్స్. సో అందువల్ల ఏం చేస్తారంటే మీరు ఒక 40 seconds పాస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అవ్వగానే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే నువ్వు పాస్ చేసి సాల్వ్ చేసి కామెంట్ పెట్టు. నీకు వచ్చింది కరెక్టా కాదా కామెంట్ పెట్టు. ఈ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నీకు ఎన్ని కరెక్ట్ చేసావో కామెంట్ పెట్టు. దెన్ విల్ టెల్ యూ నీకు సీజీఎల్ వస్తుందా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వస్తా లేదా అది మనం చెప్పచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్ క్లాసెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మీకు నేను ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ మరియు రైల్వేస్లో ఈ మధ్యకాలంలో అడిగిన పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఫస్ట్ నేను బోర్డు మీద క్వశ్చన్ చూడగానే మీరు ఏం చేస్తారంటే ఒక 1 minute పాస్ చేయండి. ఫస్ట్ పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి క్వశ్చన్. సాల్వ్ చేసిన తర్వాత మీరు తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను చెప్పిన మెథడ్ మీకు వచ్చిన ఆన్సర్ నేను అదే మెథడ్ మీరు చేస్తారా లేదా, టైం సేవ్ చేస్తున్నారా లేదా, టైం చాలా ఎక్కువ తీసుకుంటున్నారా. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం మేనేజ్మెంట్ ఈ సెషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. First question all of you. First question. A man can complete a work in 15 days. Working 5 hours per day in the first 5 days. 5 hours per day in the next 5 days. 6 hours per day in the last 5 days. మొత్తం మీద 15 days అయిపోయిందండి. 15 days ఓకే పది. ఫస్ట్ 4 hours per day చెక్ చేస్తారు. 5 days. పర్ డేకి 4 hours చొప్పున ఒక 5 days వర్క్ చేశారు. నెక్స్ట్ 5 hours చొప్పున 5 days వర్క్ చేశారు. నెక్స్ట్ 6 hours చొప్పున 5 days వర్క్ చేశారు. వర్క్ ఈస్ కంప్లీటెడ్. మొత్తం 15 days అయిపోయింది. ఇఫ్ ఈ వర్క్ 8 hours per day విత్ లంచ్ బ్రేక్ ½ an hour, 8 hours ఒక ½ an hour లంచ్ బ్రేక్ ఇచ్చి ఇలా పనిచేస్తే, ఇది లంచ్ బ్రేక్ ఇచ్చి పనిచేస్తే ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్, ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుంది చూడండి. నేనేం చేశానంటే డైలీ 4 hours వర్క్ చేశాను, అలా 5 days వర్క్ చేశాను. డైలీ నెక్స్ట్ 5 hours వర్క్ చేస్తాను, అలా 5 days వర్క్ చేస్తాను. నెక్స్ట్ డైలీ 6 hours అలా 5 days వర్క్ చేశాను. నేను వర్క్ చేశాను. ఇప్పుడు అదే వర్క్ నువ్వు చేయాలి. ఎలా చేస్తావు? డైలీ 8 hours, అందులో ½ an hour బ్రేక్ ఇచ్చేయి. ½ an hour లంచ్ బ్రేక్ అంటే 7.5 hours వర్క్ చేస్తున్నావు. ½ an hour లంచ్ బ్రేక్ అంటే 7.5 hours వర్క్ చేస్తున్నావు. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ డైలీ 7.5 hours వర్క్ చేస్తున్నావు. ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తావు? నువ్వైతే నేను అనుకో, నువ్వంటే యంగ్స్టర్, నువ్వు చేస్తావు రోజు 2.5 గంటలు. నేను చేస్తాను డైలీ. నేను 4 గంటలు చేస్తాను. ఫస్ట్ 5 days 4 గంటలు చేశాను రోజు. దాని తర్వాత 5 గంటలు పని చేశా రోజు, అలా 5 రోజులు చేశా. దాని తర్వాత 6 గంటలు పని చేశా, అలా 5 రోజులు చేశా. పని చేస్తావు, వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఆ వర్క్ నువ్వు చెయ్యి. నువ్వైతే డైలీ 7.5 hours వచ్చేస్తావు. డైలీ 7.5 hours వచ్చేస్తావు. 8 hours అందులో లంచ్ బ్రేక్ తీసేయి. లంచ్ బ్రేక్ అంటే వర్క్ చేయట్లేగా. 7.5 hours వచ్చేస్తావు. ఎన్ని డేస్లో నువ్వు ఫినిష్ చేస్తావు క్వశ్చన్, రైట్? స్టార్ట్. సో టోటల్ వర్క్ తీసుకుందామండి. టోటల్ వర్క్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒక డైలీ 4 hours 5 days అంటే 20 units అండి. కాసేపు ఇక్కడ అంటే ఒక అవర్కి 1 unit అనుకోండి. 4 hours 4 units, 5 days 20 units. ఇక్కడ ఒక 25 units, ఇక్కడ ఒక 30 units. మొత్తం ఎన్ని యూనిట్స్ చేయాలండి? 30, 50, 70, 75 units చేయాలండి.
75 యూనిట్స్ చేయాలి మొత్తం మీద. డైలీ 7.5 అవర్స్ వర్క్ చేస్తావు. డైలీ 7.5 అవర్స్ వర్క్ చేస్తావు అంటే 10 డేస్లో వర్క్ అయిపోతుంది. డైలీ 7.5 అవర్స్ అండి. సో 10 డేస్లో వర్క్ అయిపోతుంది. ఆప్షన్ ఫస్ట్ సి ఆన్సర్. If the difference between the average of AB and BC is 19, then what will be the difference between A and C? If the difference between the average of AB యొక్క యావరేజ్కి అలాగే BC యొక్క యావరేజ్కి ఈ డిఫరెన్స్ ఇచ్చారు ఎంత అంటే 19. దెన్ వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ A and C? AC యొక్క యావరేజ్ ఎంత? ఇది క్వశ్చన్. What will be the difference between what will be the difference between A and C? AB మరియు BCల సగటుల మధ్య వ్యత్యాసం ఇచ్చారు 19. అయితే A మరియు C మధ్య తేడా ఏంటి అని అడిగాడు క్వశ్చన్. ఓకే, లెట్స్ టేక్ LCM ఆఫ్ సింపుల్. ఏం లేదు, LCM చేసి బై 2 A ప్లస్ B మైనస్ B మైనస్ C. ఇక్కడ 2 మీద A ప్లస్ B మైనస్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 19. ఇక్కడ ప్లస్ B మైనస్ C క్యాన్సిల్ అండి. ఈ 2 ఇటు వస్తే A మైనస్ C ఎంత అంటే 38 అయిపోయింది ఆన్సర్. ABC మధ్య వ్యత్యాసం ఎంత అంటే 38. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. ద షేప్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ సర్క్యులర్. ఒక సర్క్యులర్ ఫీల్డ్ పొలం ఉందండి. ఒక సర్క్యులర్ షేప్ పొలం ఉంది. అట్ ద రేట్ ఆఫ్ 11 రూపీ పర్ మీటర్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఇస్ 2420. పొలం చుట్టూ ఒక రౌండ్గా పొలం ఉందండి. దాని చుట్టూ ఫెన్సింగ్ వేస్తా అన్నాను. కాస్ట్ ఎంత అంటే 11 రూపీ పర్ మీటర్. 11 రూపీ పర్ మీటర్కి 11 రూపీ అన్నారు కాస్ట్. ఫెన్సింగ్ వేసేసాను 2420 వచ్చింది. అంటే పర్ మీటర్కి 11 రూపీ లెక్క ఎన్ని మీటర్స్ ఉందండి? 11 2s are 22, 11 2s are 222 స్క్వేర్ మీటర్స్ ఉంది. ఓకే, 220 మీటర్కి 11 రూపీ అన్నారండి. మొత్తం 2420 ఏంటంటే ఎంత ఉందంటే 222 స్క్వేర్ మీటర్స్ ఉంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలానికి కంచి వేయాలి. ఎక్కడేస్తాం చెప్పండి? పొలానికి కంచి ఎక్కడేస్తాం? పెరిమీటర్కి వేస్తారా, ఏరియాకి వేస్తారా? పెరిమీటర్కి వేయాలి. అది చుట్టూ వేస్తాం. అంటే 2πr ఎంత అంటే 220 స్క్వేర్ 220 వచ్చింది. 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r ఎంతో తెలీదు ఈజ్ ఈక్వల్ టు 220. 22 టేబుల్ కట్ అయితే 1 టైం r 2 టేబుల్ 5 r ఎంత అంటే 35. రేడియస్ వచ్చింది 35. నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్? ఏరియా ఫార్ములా πr². ఇప్పుడు ఇది చేయాలంటే నీకేం కావాలి? ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ ఇప్పుడే వచ్చిందండి. ఆర్ వాల్యూ ఎంత అంటే 35. సో 35 ఇంటూ 35. సో 7 టేబుల్ 5 టైమ్స్ అండి. ఇక మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అండి. 522 ఎంత అంటే 520 100 ప్లస్ 10 110. సో 110 ఇంటూ 35 ఆన్సర్. సో 35 హండ్రెడ్స్ అనుకోండి. ఫస్ట్ 35 హండ్రెడ్స్ ఎంత అంటే 35 హండ్రెడ్స్ అంటే 3500. ఇంకొక 10 35 350. సో యాడ్ చేసుకుంటే 3850 ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? ద రన్ రేట్ ఇన్ ద ఫస్ట్ 43 ఓవర్స్ ఇన్ క్రికెట్ మ్యాచ్ వాస్ 5 runs. ఫస్ట్ 43 ఓవర్స్ వచ్చినాయి, అయిపోయినాయండి. అక్కడికి రన్ రేట్ ఎంత అంటే 5. అంటే యావరేజ్గా ఒక 5 runs వస్తున్నాయి. ఒక ఓవర్లో ఎక్కువని ఒక ఓవర్లో తక్కువని మొత్తం మీద ఇప్పుడు 43 ఓవర్స్కి కానీ వచ్చింది యావరేజ్ ఎంత అంటే 5. Find the run rate to chase a target of 285 runs in the remaining 7 overs. ఓవరాల్గా 285 runs రావాలండి. ఇంకొక 7 overs ఉన్నాయి, మొత్తం 50 కదా. ఇక్కడ రన్ రేట్ ఎంత తెచ్చుకోవాలని అడుగుతున్నాడు. సో ఇక్కడ దాకా చూస్తే 43 యావరేజ్ 5 అంటే ప్రతి ఓవర్లో 5 runs యావరేజ్గా అంటే అప్పటికి 43 ఓవర్స్ అయిపోయినాయి. ఎన్ని రన్స్ వచ్చి అంటే 540 200 5 3s are 15 215 runs వచ్చాయండి. టార్గెట్ 285 అంటే ఇంకెన్ని రన్స్ రావాలి? ఇక్కడ 70 runs రావాలి. ఎన్ని మ్యాచ్ల్లో? 7 అవర్స్లో 70 runs రావాలి. 7 అవర్స్లో 70 runs రావాలంటే యావరేజ్గా 10 runs చేయాలి పర్ ఓవర్. అయిపోయింది. 10 runs పర్ ఓవర్. యావరేజ్గా 10 runs చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ యూ. లెట్ x బి ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై x అనే ఒక నెంబర్ ఉంది. అది 8 12 30 36 45 అండ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. వీటన్నిటితో ఎక్స్ అనేది వీటన్నిటితో డివైడ్ అవ్వాలి. చూడండి, ఎక్స్ అనేది ఎక్స్ అనే ఒక నెంబరు వీటన్నిటితో డివైడ్ అవ్వాలి. అండ్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అదొక పర్ఫెక్ట్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు? ఎక్స్ 8తో డివైడ్ అవ్వాలి, 12తో అవ్వాలి, 30తో అవ్వాలి, 36తో అవ్వాలి, 45తో అవ్వాలి. అన్నిటితో డివైడ్ అవ్వాలి ఎక్స్ అనేది. మళ్ళీ ఎక్స్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు? ఫస్ట్ సింపుల్, ఇది చాలా సింపుల్ అండి. ఇది చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అన్నిటితో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 రూల్ 12 రూల్ ఏంటి? 12 రూల్ ఏంటి?
12తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ 3తో అవ్వాలి, 4తో అవ్వాలి. 44 ఏంటి? 44 ఏంటి? 5తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. 36 ఏంటి? 36తో డివైడ్ అంటే ఆ నెంబర్ గ్యారంటీగా 4తో డివైడ్ అవ్వాలి, 9తో డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ 36తో డివైడ్ అవ్వాలంటే ఈ నెంబర్ గ్యారంటీగా 4తో అవ్వాలి, 9తో అవ్వాలి. ఈ నెంబర్ 45తో డివైడ్ అవ్వాలంటే 5తో 9తో డివైడ్ అవ్వాలి. ఎసాను ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 రూల్ చెప్పండి. 9 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్ని కలిపితే 9 అవ్వాలండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇక్కడ 9 అయింది, ఇక్కడ 9 సమ్ ఆఫ్ డిజిట్స్ 9 అవ్వట్లా, ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ చూస్తే 7 అయింది, కాదు 5 7 9, ఇక్కడ 9 వచ్చింది కానీ సమ్ ఆఫ్ డిజిట్స్ అవ్వట్లా, అయిపోయింది. ఇది ఒక్కటే నెంబర్ ఉంది 9తో డివైడ్ అయ్యేది, అయిపోయింది. సో ఆన్సర్ ఆఫ్ యూ 3600. దట్ ఈస్ ద నెంబర్ డివిజిబుల్ బై ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 60కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఆల్సో. నేను అది చేయలేదు, ఇది ఒక్క 9 రూల్తో మొత్తం అన్ని చేస్తే మిగతా అన్ని కట్ అయిపోయింది నాకు. ఇఫ్ గూడ్స్ ఆర్ పర్చేస్ ఫర్ 600, మొత్తం మీద 600 గూడ్స్ కొన్నాను. 600 ఎప్పుడండి? ఒక 1/5 పార్ట్ సోల్డ్ అట్ 20% లాస్ అండ్ రిమైనింగ్ వాజ్ సోల్డ్ అట్ what percent of profit? On whole I just want 30% profit. సో అలా అబ్జర్వ్. ఈ వాల్యూ మనకి అవసరం లేదండి, ఈ వాల్యూ అవసరం లేదు. ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇందాక 1/3 తీసుకోండి, బై మిస్టేక్లో 1/5 తీసుకోండి. మొత్తం మీద మొత్తం హోల్ 5 పార్ట్స్ అండి, ఓవరాల్ 5 పార్ట్స్. ఇక్కడ 1 పోయిందండి, ఇక్కడ 4/5. ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ 4 పార్ట్స్. ఒక పార్ట్ 20% లాస్ అంటే -20. ఇక 4 పార్ట్స్ ఎంతో తెలీదు. 530, సో ఓవరాల్గా 150 రావాలి. సో ఇదంతా అవ్వాలంటే 150 ప్లస్ రావాలంటే ఇక్కడ ప్లస్ 170 ఉండాలి. 170 నుంచి 20 సప్లై చేస్తే 150. సో 4 ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 170. ఎంత అంటే 170/4. 4 4s ఆఫ్ 16, 4 2s ఆర్ 8 పాయింట్ 42 పాయింట్ రావాలి. 42.5 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. A milkman bought 45 liters of milk and 15 liters of water in it. A milkman bought 45 liters of milk and mixed 15 liters of water to it. If the price per liter mixture becomes 50, ఇప్పుడు లీటర్ కాస్ట్ ఎంత అంటే 50, then what was the cost of milk per liter స్టార్టింగ్ ఎంత అన్నాడు. ఏదో సింపుల్ చూడండి. ముందే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిల్క్ ఉందండి, 45 లీటర్ ప్యూర్ మిల్క్ తెచ్చాను, దాంట్లో ఒక 15 లీటర్ వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నాకు పర్ రేట్ ఎంత అంటే పర్ లీటర్ ఓవరాల్గా వాటర్ యాడ్ చేసిన తర్వాత పర్ లీటర్ ఎంత అంటే 50 అయింది, పర్ లీటర్ 50 అయింది. అసలు నేను ప్యూర్ మిల్క్ ఎంత కొనుక్కొచ్చాను, అది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూస్తే మొత్తం ఎన్ని లీటర్స్ ఉన్నాయి దగ్గర? 45 + 15 60 లీటర్స్ అయింది కదా. ఈ 60 లీటర్స్ పర్ లీటర్ ఎంత అంటే 50 పడిందని చెప్పాను. ఇది నా ఇన్వెస్ట్మెంట్. ఎస్ ఆర్ నో? వాటర్ ఫ్రీ, జనరల్గా ఇదంతా ఫ్రీ. ఇది నా ఇన్వెస్ట్మెంట్. 60 లీటర్స్ అండి, లీటర్ 50 అంటే ఇది నా ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ వాటర్ ఫ్రీ. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్యూర్ మిల్క్ మీద పెట్టాను అంటే 45 లీటర్స్ మీద పెట్టాను. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్యూర్ మిల్క్ పర్ లీటర్? క్వశ్చన్ అయిపోయింది. 15 టేబుల్ 3 times, 15 టేబుల్ 4 times, 450 ఎంత అంటే 200/3. 3 6 are 18, 3 6 are 18, 2/3. సో మిల్క్ ఎంత అంటే 66.66. ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. A solid cube of side 8 centimeters is dropped into a rectangular container of length 16, breadth 8 and height 15. ఒక రెక్టాంగులర్ కంటైనర్ ఉందండి మై ఫ్రెండ్స్. ఇట్స్ ఎ రెక్టాంగులర్ కంటైనర్. ఇది ఒక రెక్టాంగులర్ కంటైనర్ ఉంది. A cube of side 8 centimeters dropped into a rectangular container of length 16, breadth 8, height 15, breadth 8, height 15, which is perfectly filled with water. If the cube is completely submerged, then the rise of water in the level. Okay, a solid cube of side 8 centimeters dropped into a rectangular container of length 16, breadth 8, height 15, which is partly filled with water. దీంట్లో ఏం చేశానంటే ఒక క్యూబ్ వేసాను. దీంట్లో కొంత వాటర్ ఉన్నాయి. చూడండి, లుక్ అలా దీంట్లో సమ్ వాటర్ ఉందండి. యాక్చువల్లీ దీంట్లో కొంత వాటర్ ఉంది. ఫస్ట్ ఇలా ఉంది. అయితే ఏం చేశానంటే నేను కొంత దాంట్లో ఒక క్యూబ్ వేసాను. ఐ విల్ షో యూ ఒక 1 క్యూబ్. ఒక క్యూబ్ వేస్తున్నాను. చూడండి, ఇందులో ఒక క్యూబ్ వేసాను. ఓకే, ఈ క్యూబ్ వేస్తే ఇంతకుముందు వాటర్ ఇక్కడ దాకా ఉండేది. ఈ క్యూబ్ వేయడం వల్ల ఏమైంది? వాటర్ అనేది పెరిగిందా లేదా? వాటర్ పెరిగింది. ఓకే, వాట్ వాజ్ ద రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్? ఆ వాటర్ లెవెల్ ఎంత పెరిగింది క్వశ్చన్. ఇప్పుడు ఇది వేయటం వల్ల ఈ వాటర్ లెవెల్ ఇంతకుముందు ఇక్కడికి ఉంది, ఇప్పుడు వాటర్ లెవెల్ పెరిగింది. చూడండి,
వాటర్ లెవెల్ పెరిగింది. ఎస్ ఆర్ నో? వాటర్ లెవెల్ పెరిగింది. ఎంత లెవెల్ పెరిగింది క్వశ్చన్. వాటర్ లెవెల్ ఎంత పెరిగింది? ఈ క్యూబ్ ఇందులో వేయటం వల్ల వాటర్ లెవెల్ పెరిగిద్ది. ఎస్ ఆర్ నో? ఏముంది, అది సింపుల్గా ఒక పని చేయి. అంతకుముందు చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నావు. వాటర్ ఎక్కడో కుండలో ఉంటాయి. కాకేం చేస్తుంటే వచ్చి రాళ్ళు అద్ది, వాటర్ పైకి వస్తే అది తాగిద్ది. అది ఎప్పుడో చిన్నప్పుడు స్టోరీ. అలాగే ఇక్కడ కూడా అంతే. వాటర్ ఇక్కడ దాకా అనుకో, క్యూబ్ వేసావు, వాటర్ లెవెల్ పెరిగింది. ఆ పెరిగిన లెవెల్ ఎంత అన్నాడు క్వశ్చన్. అంటే ఆ పెరిగిన లెవెల్ ఎంత అంటే దీని వాల్యూమ్ ఎంతో అంత లెవెల్ పెరిగిద్ది. ఎస్ ఆర్ నో? సో క్యూబ్ వాల్యూమ్ ఫార్ములా ఏ క్యూబ్ అండి. ఆ పెరిగింది ఎంత అంటే రైజ్ ఇన్ ద వాటర్ లెవెల్. సో లెంత్ ఎంత అంటే 16, బ్రెడ్త్ ఎంత అంటే 8, ఆ హైట్ రైజ్ ఎంత అంటే హెచ్. ఆ హెచ్ పెరిగింది అనుకుందాం, అయిపోయింది. సో సైడ్ ఇచ్చారంత అంటే క్యూబ్కి సైడ్ 8 అండి. సో 8 × 8 × 8 ఈజ్ ఈక్వల్ టు 16 × 8 × హెచ్. అయిపోయింది. 8 8 క్యాన్సిల్, 8 టేబుల్ 2 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్. రైజ్ ఎంత అంటే 4 ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ 2 digit నెంబర్ ఈజ్ 8. ఒక 2 digit నెంబర్ ఉందండి, వాటి యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇచ్చారంత అంటే 8 అన్నారు. ద డిఫరెన్స్ విత్ ద నెంబర్ అండ్ ద నెంబర్ ఫార్మ్ రివర్సింగ్ డిజిట్స్ అంటే XYకి YXకి ఈ డిఫరెన్స్ ఎంత అంటే 18. వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్? ఈ Xకి Yకి డిఫరెన్స్ ఎంత? ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది నెంబర్ సిస్టంలో మీకు చెప్పాను, ఒక సింపుల్ లాజిక్ చెప్పాను, చూడండి ఒకసారి. గైస్, యూ టేక్ ఎనీ 2 digit నెంబర్. ఒక 2 digit నెంబర్ చెప్పండి. 43 రివర్స్ చేయండి 34, సబ్ట్రాక్ట్ చేయండి 9. ఓకే, టేక్ వన్ మోర్ 2 digit నెంబర్ 67 68 రివర్స్ చేయండి 86, సబ్ట్రాక్ట్ చేయండి 18. వన్ మోర్ 2 digit నెంబర్ 41 రివర్స్ చేయండి 14, రివర్స్ సబ్ట్రాక్ట్ చేయండి 27. మీరు ఏదైనా 2 digit నెంబర్ తీసుకుని రివర్స్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే యూ టేక్ ఎనీ 2 digit నెంబర్, రివర్స్ ఇట్స్ అండ్ సబ్ట్రాక్ట్, ఆ రిజల్ట్ అనేది గ్యారంటీ 9తో డివైడ్ అవుద్ది. చూడండి, ఆ రిజల్ట్ అనేది గ్యారంటీ 9తో డివైడ్ అవుద్ది. మీరు ఏదైనా ఒక 2 digit నెంబర్ తీసుకొని నీ ఇష్టం కావాలంటే ఇంకో నెంబర్ నెంబర్ చెప్పండి. ఓకే, 61 రివర్స్ చేయి 16, సబ్ట్రాక్ట్ చేయి 45. ఈ రిజల్ట్ అనేది గ్యారంటీ 9తో డివైడ్ అవుతుంది. చెక్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక 2 digit నెంబర్ తీసుకుని రివర్స్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 9తో డివైడ్. ఎన్నిసార్లు డివైడ్? ఒక్కసారి డివైడ్. అదే డిఫరెన్స్ ఆఫ్ 4,3. 9తో డివైడ్ ఎన్నిసార్లు? 2 times. డిఫరెన్స్ ఆఫ్ 8 6 ఎంత అంటే 2. 9తో డివైడ్ చేయండి 3 times. డిఫరెన్స్ ఎంత అంటే 3. 9తో డివైడ్ చేయండి 5 times. డిఫరెన్స్ ఎంత అంటే 5. ఇప్పుడు XY డిఫరెన్స్ ఎంత? సింపుల్, 9తో డివైడ్ చేయి ఎన్నిసార్లు? 2 times. XY డిఫరెన్స్ ఎంత అంటే 2. ఆన్సర్ ఆప్షన్ సి. క్లియర్? ఎస్ ఆర్ నో? క్వశ్చన్ నెంబర్ 60 ఆల్ ఆఫ్ యూ. 3 years from now, Panna age will be 4 years. 3 years from now, ఇప్పటి నుంచి ఒక 3 years తర్వాత Panna age will be 4 years less than, ఒక 4 తక్కువ ఉంది. దేనికన్నా? 3 times the UG's, 3 times of UG's ఏజ్ కన్నా ఒక 4 తక్కువ ఉంది. ఎప్పుడు? 3 years తర్వాత. సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ Panna అండ్ UG's ఎంత అంటే 54. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ Panna? ఓకే, సింపుల్గా ఆప్షన్ తీసుకుని చేసి, ఆప్షన్ తీసుకో, ఏదో ఒక ఆప్షన్ తీసుకుని చేస్తాం. సింపుల్గా ఆప్షన్ తీసుకో. Panna 36 అనుకున్నా అండి. 36 అనుకుంటే సమ్ 54 అవ్వాలి. ఎంత అవ్వాలి? యూజీస్ ఎంత అవ్వాలి? 36లోంచి 20 యాడ్ చేస్తే 56 అయింది. 18 అవుతుందండి. 18 36, ఇది 36 అనుకుంటే ఇది 18. 3 years from now అంటే ఇంకో 3 years యాడ్ చేసుకోండి. 39 అవ్వాలి. ఓకే, 3 × E. 3 years తర్వాత ఇక్కడ ఏజ్ ఎంత ఉంది? 3 years తర్వాత 21 అవుతుంది. 3 × 21 - 4. 321 ఎంత అంటే 63లోంచి 4 తీస్తే వస్తుందా? ఇది రావట్లా. నో, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపో. 43 తీసుకున్నాడు. ఇది 43 తీసుకుంటే ఎంత అవుతుందండి? ఇది ఎంత అవుతుంది? 43 తీసుకుంటే 11 అవుతుంది. 43 11 54 అండి. ఓకే, సో ఒక 3 years from now అంటే ఒక 3 years యాడ్ చేస్తే 46 అయింది. ఒక 3 years యాడ్ చేస్తే 3 × 3 యాడ్ అయితే 14 - 4 అండి. 3 14s, 3 times 30 + 42 - 4. ఈ రెండు ఈక్వల్ అంటే నో, రిమూవ్. నెక్స్ట్ వన్ 40 కాదు, 39 తీసుకోండి. 39 తీసుకుంటే 40 అనుకుంటే 25. 39 25 ఎంత అంటే 54 అండి. ఓకే, ప్రజెంట్ ఒక 3 years తర్వాత ఎంత అవుతుంది? 42 అవుతుంది. 3 × 3 years తర్వాత 28 అవుతుంది. -4. సో 3 20s are 60 - 3 20s are 60, 3 8s are 24. 60 24 84 - 4 42. No, wrong.
దిస్ ఇస్ 39 అయితే 40 అనుకుంటే ఇది 15 అవుతుందండి, 15 అవుతుంది. ఇది 39 అయితే ఇది 15 అవుతుంది. సో 3 ఇంటూ ఒక 3 ఇయర్స్ తర్వాత 18 అయింది. -4 3 18s ఎంత అంటే 52 -4 ఎంత అంటే 42 కాదు 48 వస్తుంది. నో, రాంగ్ ఆప్షన్. 41 తీసుకుంటే ఆఫ్టర్ 3 years ఆల్ ఆఫ్ యూ 41 + 3 44 3 ఇంటూ ఈ వాల్యూ. సో ఇక్కడ 41 అంటే ఇక 13 అండి. 40 50 54 ఒక 3 years తర్వాత 16 అవుతుంది. -4 3 16s 48 -4 సరిపోయిందండి. ఆప్షన్ డి ఆన్సర్. ఓకే, 7 ఈక్వల్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ సైడ్ 5 centimeters ఆర్ జాయిన్ ఎండ్ టు ఎండ్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. ఒక 7 ఈక్వల్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ సైడ్ 5 ఆర్ జాయిన్ ఎండ్ టు ఎండ్. ఒక 7 క్యూబ్స్ ఉన్నాయండి, జాయిన్ చేశారు ఎండ్ టు ఎండ్. చూడండి ఒకసారి, ఒక 7 క్యూబ్స్ జాయిన్ చేద్దాం. ఈచ్ వన్ 5 అండి. ఇదొక క్యూబ్. ఓకే, ఇదొక క్యూబ్ 2, ఇదొక క్యూబ్ 3, ఇదొక క్యూబ్ 4, ఇదొక క్యూబ్ 5, ఇదొక క్యూబ్ 6, అనదర్ క్యూబ్ 7. ఇవన్నీ జాయిన్ చేస్తాను చూడండి, ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తాను. చూడండి, జాయిన్ చేస్తాను. గైస్ అబ్జర్వ్, ఐఎమ్ జస్ట్ జాయినింగ్ ఆల్ ద క్యూబ్స్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తున్నాను. అన్ని క్యూబ్స్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తున్నాను. ప్రతి క్యూబ్ ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తున్నాను. ఓకే, జాయిన్ చేస్తాను. అన్ని 7 క్యూబ్స్ జాయిన్ చేశాను. రైట్, నౌ ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఈచ్ క్యూబ్ 5 అండి. ఇది 5 అండి. ఇది 5 అంటే ఇలా ఎన్ని ఉన్నాయి అన్నాడు? 7 క్యూబ్స్ అన్నాడు. అంటే లెంత్ ఎంత అవుతుంది? 35 అవుతుంది. బ్రెడ్త్ 5, హైట్ 5. లెంత్ బ్రెడ్త్ హైట్ చేంజ్ అవుతుంది, ఓన్లీ లెంత్ మాత్రం. 7 క్యూబ్స్ జాయిన్ చేసినప్పుడు లెంత్ మాత్రం చేంజ్ అవుతుందండి. బ్రెడ్త్ 5 ఉంటుంది, హైట్ 5 ఉంటుంది. ఓకే, ఓన్లీ లెంత్ ఒకటే చేంజ్ అయింది. సార్ నౌ కమాన్, వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 of LB + BH + HL. సో 2 of LB లెంత్ 35, బ్రెడ్త్ 5. 35 5 ఎంత అండి? 35 5 ఎంత? 5 30s 150 + 25 175. BH బ్రెడ్త్ హైట్ రెండు 5 5 అండి. 5 5s 25. హైట్ లెంత్ 5 35 మళ్ళీ 175. సో 2 ఇంటూ ఇది ఒక 200 + 175 375. సో 375 సార్ ఆఫ్ యూ 750 ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్. రైట్, సో మా గైస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ స్టాండర్డ్లో ఉంటున్నాయండి రైట్ నో. RRB అండ్ CGL ఎగ్జామ్స్ టైర్ 1. సో ఇవి వరకు మీరు అలా నేర్చుకుంటే డెఫినెట్గా ఆన్సర్ గెట్ త్రూ చేయగలరు. నా గైడెన్స్లో ఇప్పటికీ ఎంతో వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్స్ నెరవేర్చుకున్నారు. మీరు కావాలంటే సక్సెస్ సాగా వినండి ఒకసారి, మీకు తెలుస్తాయి అన్నీ కూడా స్టూడెంట్స్కి. ఓకే, సో కరెక్ట్గా ప్రాపర్గా వినండి అండ్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా సక్సెస్ మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ VMR.